నీవే నా ప్రేమవై ఉంటివి, నీవే నా ప్రేమవై ఉంటివి, నాలో నా ప్రాణమైన యెహోవా, నాలో నా ప్రాణమైన యెహోవా, ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా, నాలో నా ప్రాణమైన యెహోవా, నా మార్గము నీకు తెలియను, నా మార్గము నీకు తెలియను, నీవే నా ప్రేమవై ఉంటివి, నీవే నా ప్రేమవై ఉంటివి, నీవే నా ప్రేమవై ఉంటివి, నాలో నా ప్రాణమైన యెహోవా, నీవు నాకు మహా ఉపకారములు చేసి ఉండుట, నీవు నాకు మహా ఉపకారములు చేసి ఉండుట చూసి నీతిమంతులు అతిశయపడుదురు, నీవు నాకు మహా ఉపకారములు చేసి ఉండుట చూసి నీతిమంతులు అతిశయపడుదురు, నాలో నా ప్రాణమైన యెహోవా, నాలో నా ప్రాణమైన యెహోవా, నా మార్గము నీకు తెలియను, నా మార్గము నీకు తెలియను, నీవే నా ప్రేమవై ఉంటివి,
బ్రతుకుచుంటిని భూమి మీద సజీవులున్న భూమి మీద సజీవులున్న భూమి మీద నీవు నాకు స్వాస్థ్యముగా ఉంటివి సజీవులున్న భూమి మీద నీవు నాకు స్వాస్థ్యముగా ఉంటివి సజీవులున్న భూమి మీద సజీవులున్న భూమి మీద నీవు నాకు స్వాస్థ్యముగా ఉంటివి నీవు నాకు నా స్వాస్థ్యముగా ఉంటివి సజీవులున్న భూమి మీద సజీవులున్న భూమి మీద నీవు నాకు స్వాస్థ్యముగా ఉంటివి నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నా మార్గము నీకు తెలియను నా మార్గము నీకు తెలియను నీవే నా ప్రేమవై ఉంటివి 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 నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా దావీదు రాసిన కీర్తనలు 142 అండి. ఇది దేవుణ్ణి ఎంత గణపరుస్తున్నా కూడా గణపరచాలి అనిపిస్తుంది. కూర్చున్నా లేచినా పండుకున్నా ఆయన ఆరాధించడమే ఎంతో ఆనందంగా అనిపిస్తుందండి. నిద్ర వస్తుంది, పండుకోవాలనిపించింది, మరి పాడాలనిపించింది. చాలా బాగుంది కదా. దావీదు రాసిన కీర్తనలు 142 అండి. దీంట్లో దేవుని వాక్యము చాలా బాగుంది కదా. ఎందుకంటే దేవుడు మనలో నా ప్రాణమైన యెహోవా అంటే మనలో దేవుని సన్నిధి ఉన్నప్పుడు మనం సంతోషంగా సమాధానంగా ఆనందంగా ఉండగలుగుతుంది. ఆ సన్నిధి ఇక్కడ మన హృదయంలో మనం పెట్టుకోవాలి. ఇక్కడ మనలో ఆయన సన్నిధి ఉంచినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అలాగా మన మార్గము దేవునికి తెలుసండి కదా, అది దేవునికి తెలుసు. సో ఆ విధంగా అందుకే దేవుడు ప్రేమ అంటే లవ్, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమనే. సో ఇలా కాదండి, ప్రేమై ఉన్నాడు యేసయ్య. ఎంత బాగుంది, ప్రేమై ఉన్నాడు. అందుకే నీవే నా ప్రేమై ఉన్నావు అంటే ఆ ప్రేమ కలిగి జీవిస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. ఇంతవాడు కదా, నీవే నీవే నా ప్రేమవై ఉంటివి
అందుకే దేవుడు యేసయ్య ప్రేమై ఉన్నాడండి. నాకు నీకు కూడా ప్రేమై ఉంటున్నాడు. అంత మంచి దేవుడు. అలాగా ఆ నీతిని వెతుకుతున్నప్పుడు భూమి మీద సజీవులు ఉంటున్న ఈ భూమి మీద దేవుడు నీకు నాకు స్వాస్థ్యమై ఉండాలి. అంటే మనకు ఊపిరి ఉండాలండి. అది ఎంత బాగుంది కదా! ఇది చాలా ఇష్టం అండి నాకు. సజీవులున్న భూమి మీద సజీవులున్న భూమి మీద నీవు నీవే నా స్వాస్థ్యము. ఎంత బాగుందండి ఇది కదా! నీవే నా స్వాస్థ్యం కదా. సజీవులున్న భూమి మీద నీవే నా స్వాస్థ్యము కదా. ఎంత బాగుందండి కదా! అలాగా సజీవులున్న ఈ భూమి మీద దేవుడు నీకు నాకు స్వాస్థ్యమే ఉంటున్నప్పుడు ఇంకా ఎంత హ్యాపీగా ఉంటుందండి కదా! చాలా హ్యాపీ. సో అది నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా. అలాగే దేవుడు మనకి ఎన్నో మహా ఉపకారాలు చేసి ఉన్నాడు. ఆయన మన కోసం తిరిగి లేయడమే చాలా భయంకరమైనటువంటి మహా ఉపకారం చేస్తున్నాడు. అందుకే అక్కడ ఎంత బాగుంది. నీవు నాకు మహా ఉపకారములు చేసి ఉండుట చూసి నీవు నాకు మహా ఉపకారములు చేసి ఉండుట చూసి నీతిమంతులు అతిశయించెదరు. నీతిమంతులు అతిశయించెదరు. అక్కడ మహా ఉపకారములు అంటే ఏంటి అని అనుకుంటున్నారా? ప్రభు నీకోసం నాకు చనిపోయి తిరిగి లేచి మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఆయన రాజ్యానికి వెల్కమ్ చెప్తున్నాడు చూడండి. అదే మహా ఉపకారం. ఎంత బాగుంది కదా! అదండి. అందుకే నీతిమంతులు అసహించరంటే అది చాలా గొప్ప కార్యం అండి. అందుకే ఇది 142 దావీదు రాసిన కీర్తనలు చదువుకోండి, ధ్యానించండి. మరి ఎంత మంచి దేవుడు. ఆయన ఎంత గణపరుస్తున్నా కూడా దాహం తీరదండి, హ్యాపీగా ఉంటుందండి కదా. అది మీతో పంచుకోవాలని ఆశ అండి. నాలో నేనే హ్యాపీగా ఉంటున్నాను, కానీ ఆ ప్రేమని మీకు కూడా పంచాలి, మీకు కూడా తెలియపరచాలని నా మనసు తహతహలాడుతుందండి. మీతో పంచుకుంటున్నప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతానండి. అందుకే ఎంత మంచి దేవుడు కదా. బోర్ అనుకోవద్దండి, చాలా హ్యాపీ ఉంటుంది. నాలో నా ప్రాణమైన నాలో నా ప్రాణమైన యెహోవా యెహోవా నా మార్గము నీకు తెలియును. నా మార్గము నీకు తెలియును. నీ
హ్యాపీగా ఉండండి, మంచిగా నిద్రపోతాయి. అన్నీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసిన ఒక 8 పాటలు రాసినానండి. అవి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినాక ఇంగ్లీష్ సబ్టైట్ ఇస్తా. ఈ సబ్టైట్ ఇస్తా, టైం లేదు, కొద్ది సమయం చూసుకొని ఇస్తాను. ఈ పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆత్మీయ స్థితిలో, ప్రార్థనలో, వాక్యంలో ఆత్మీయ స్థితిలో మీరందరూ కూడా బలపడాలని నేను మరి మనసారా కోరుకుంటూ మరి మీకు ఇవి అందిస్తున్నాను. విని వదిలేయద్దండి. మరి దేవుని సన్నిధిలో ఆనందించండి, ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా కోరుకుంటూ మరందరికీ టైంలో యూట్యూబ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నేను గుడ్ నైట్ చెప్తూ మరీ కలుస్తున్నామా అని గుడ్ నైట్, స్వీట్ నైట్. గాడ్ విష్ యూ. మీ సరస్వతి అండ్ దయకృప గంగా. బాయ్ బాయ్, బాయ్ బాయ్, గుడ్ నైట్.